ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఇంతవరకు కూడా కాపాడి మనల్ని సంరక్షించిన మన ప్రభు కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాం. నా ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు కూడా ఎంతగానో చక్కగా మనకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తున్న ఆ ప్రభువుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. మరియ గారు చెప్తున్న అమూల్యమైన మాట. ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన మాట ఏంటంటే, మన ప్రాణము ప్రభువును ఘనపరచాలి. మన ప్రాణము, దావీదు గారు అన్నట్టు, ప్రాణము ప్రభువుని సన్నుతించాలి. ఈ ప్రాణము ప్రభువుని ఘనపరచాలి. మనకిచ్చిన మన ప్రాణముతో మనం దేవుని ఆరాధించాలి. నా ప్రియ సహోదరులారా, దేవుని కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ వచ్చారు. లోకరక్షకుడు భూమి మీద ఉదయించడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఆ లోకరక్షకుడు మరియమ్మ గారి గర్భంలోకి రావటం అంత ఈజీ ఏమీ కాదు. ఎన్నో సవాళ్ళ మీద. నిజంగా చూడండి, ఆమెను గురించి ఏం రాసిందంటే, దయాప్రాప్తురాలు. అంత మాత్రమే కాదు, కృప పొందింది. దేవుని వల్ల కృప పొందిన స్త్రీ. అంత మాత్రమేనంటారా? మరియమ్మ గారి గురించి అంతేనా చెప్పేది? అంతేకాదండోయ్, ఆల్రెడీ ఆమెకి ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఈ టైంలో మరి ఒకవేళ ఆమెకి గర్భం దాల్చింది అంటే అనేకులు అనుమానిస్తారు, అవమానిస్తారు, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అర్థమవుతుందా? అయితే గొప్ప విషయం ఏంటంటే తన భర్త కూడా ఆమెను ఎక్కువగా, చూడండి, భర్త కూడా ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. దేవుడు తనతో మాట్లాడాడు. మత్తయి సువార్తలో బహు స్పష్టంగా రాస్తుందన్నమాట. అంటే మరియ గారు దేవుని ఘనపరచుట్లో వెనుతీయలేదు అన్న విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎన్ని అవమానాలైనా, ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని ఇబ్బందులైనా వెనుతీయలేదు అన్న విషయాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంత ఇబ్బందుల్లో కూడా మరియమ్మ గారు ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. చూడండి, ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో, మత్తయి సువార్త 1వ అధ్యాయము నా ప్రియ సహోదరులు చదువుతున్నాను, వినండి. 1వ అధ్యాయము 18. యేసుక్రీస్తు జనన విధమైన ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. నా ప్రియ సహోదరులారా, వింటున్నారా? ఎన్ని సవాళ్ళ మధ్య, అంటే ఇలా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన తర్వాత
ఇప్పుడు తన భర్త కూడా అనుమానించే పరిస్థితి. దేవుడు తన భర్తతో మాట్లాడినాడు. యోసేపు, నీ భార్య అయిన మరియ చేర్చుకోవటానికి భయపడకము. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. చాలామంది ఈరోజు అంటున్నారు, చండాలంగా మాట్లాడుతున్నారు. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం ఏంటి? చాలామంది తిక్క ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి సమస్తం సాధ్యమే. తన వాక్కు చేత సమస్త సృష్టిని చేసిన దేవుడు. ఇది దేవుని ఆత్మశక్తి వలన గర్భం ధరించడం గొప్ప విషయం అంటారా? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా. ఈ సృష్టిలో సమస్తం ఆయనకు సాధ్యమే. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది తెలియని వారు రకరకాలుగా చండాలంగా మాట్లాడుతూ ఉన్నారు. పెద్దవారు మాట్లాడుతున్నారు. అయితే ఒక దైవ సేవకుడు చెప్తే ఇలా అన్నాడు, మరి యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భం ధరించిందంటే ఈరోజు చాలామందికి మింగుడు పట్టలేదు. కానీ వాడు మాత్రం చెప్తున్నాం, ఇది మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నట్టుగా ఇలా అన్నాడు. మరి కర్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగాడు. చెవులో నుంచి వచ్చాడు. ఇదేంటండి, చెవులో నుంచి ఎలా వస్తాడు? చెవులో ఏమైనా గర్భసంచి ఉందా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి యేసుక్రీస్తు వారు భూమి మీదకి పరిశుద్ధుడిగా వచ్చాడంటే నమ్మలేని ఈ జనాంగం మరి కాళ్ళలో నుంచి ఒకరు, నడుములో నుంచి ఒకరు, చెవుల్లో నుంచి కూడా వస్తారా? చెవుల్లో నుంచి సాధ్యమైనప్పుడు గర్భంలోంచి రావడం సాధ్యం కాదా అన్నట్టు చెప్పాడు. నిజమే సహోదరులారా, యేసుక్రీస్తు వారు దేవుని శక్తి ద్వారా తప్ప ఇది ఇద్దరు పురుషుల కలయిక వల్ల, పురుష స్త్రీ కలయిక వల్ల వచ్చినవాడు కాదు. కనుక యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి మరియమ్మ గారు ఎంత క్రైమ్ చెల్లించారంటే ఇంకొక మాట కూడా చదువుతాను నేను. లూకాసు వార్తలో ఆమె ప్రభువుని గణపరచడానికి ఒక నిలువెత్తని నిదర్శనమైన ఒక మాట చదువుతాను నేను. లూకాసు వార్త మొదటి అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. వింటున్నారా? తప్పించుకోలేదు. అరే ఇలా అయితే నాకేమన్నా అవుతుంది, ఇలా అయితే నాకేదన్నా ఏమన్నా అవుతుంది, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనలు కూడా చాలామంది యేసుప్రభుని ఆమె గర్భంలో మోయడానికి ఇష్టపడింది. ఇప్పుడు సిలువని మోయలేమా? అవమానాలని ఎనికిపోతావా? మరియమ్మ ఎనికిపోలేదే. కొంతమంది తెలియని వాళ్ళు మరియమ్మ గారిని రకరకాలుగా మాట్లాడుతుంటారు. అయ్యా, మాట్లాడద్దయ్యా. ఒకవేళ మీ తాత్పర్యాన్ని ఏదైనా ఉంటే చెప్పండి, కానీ నోటికొచ్చిన ఇష్టానుసారంగా మాట్లాడడం కూడా తప్పే. మాట్లాడద్దు. నా ప్రియ సహోదరులారా, గమనించండి. ఇక్కడ చూడండి, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. అంటే ఇక ఆమె సమర్పణ, ఆమె తెగింపు, ఆమె ప్రభువుని ఎంత గణపరుస్తుందో మనకు అర్థమవుతుంది. కనుక మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ఒరక నోటితో ఆరాధించడం కాదు, మన జీవిత అనుభవంలో ఉండాలి. ఆయన గణపరుస్తున్నాము అన్న విషయం అందరూ చూడగలగాలి. సమూయేలు దేవుని గణపరిచాడు. ఇలా బైబిల్లో కొంతమంది దేవుని గణపరిచిన వారు ఉన్నారు, దేవుని గణపరచిన వారు కూడా ఉన్నారు. గణపరిచిన వారు ఏమయ్యారు, గణపరచని వారు ఎలా తయారైపోయారు, ఎలా నష్టపోయారు భూమి మీద.
ఎలా భూమి మీద మెతుకులు లేకుండా, ఆ మెతుకులు తినడానికి కూడా యోగ్యత లేకుండా పోయారో మనకు తెలుసు. కాబట్టి మరియ గారి వలె మనం కూడా మన ప్రాణం ప్రభువుని గనపరిస్తే ఎంత ఆశీర్వాదకరం. ఆమెలాగా తెగింపు, ఆమెలాగా సమర్పణ, ప్రభువుని గనపరిచే తత్వం మనం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మనందరం అలా ప్రభువుని గనపరుస్తే, చూడండి, గర్భంలో పెట్టుకొని మోయడానికి ఇష్టపడిన మరియమ్మ గారిని ఈరోజు మనం ఆయన సిలువ ఎందుకు ఎత్తుకోలేకపోతున్నాం? ఆయన ఎందుకు ధరించుకోలేకపోతున్నాం? ఆమెకు ఎన్నో అవమానాలు, అవి కష్టమే. ఆవిడ దయాపాప్తురాలు, దేవుని కృపను పొందుతూ వచ్చింది, దేవుని గణపరచడానికి ఇష్టపడింది కనుక మనం కూడా అలా ఈ ఆదివారమున ప్రభుని గణపరచుటకు మనకు ఆయన సహాయం చేయను గాక. ఆయన కృప, ఆయన ఆత్మ సహాయము మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు ఎంతో వందనాలు. మీరు చూపిన ఈ కృప అంతటి శుతిస్తూ, నిజమే ప్రభువా, మా జీవితాల్లో మా ప్రాణము నిన్ను ఎంత గణపరచాలో మరియమ్మ గారి ద్వారా మేము నేర్చుకుంటున్నాం. ఆమె ఎంత గణపరుస్తూ వచ్చిందో నిన్ను. ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని ఎదిరింపులైనా, ఎంత శోధనైనా ఆయన నీ కొరకు తెగించుతూ వచ్చింది. మంచి సమర్పణ కలిగిందిగా మేము చూస్తున్నా. అలాంటి సమర్పణతో నిన్ను గణపరచుటకు మా అందరికట్టు కృప దయచేయమని ప్రార్థిస్తూ, నీ దయను కృపను కోరుతూ, ప్రార్థన అవస్థలు కోరుతున్న ప్రియులను మీరు ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.